హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అశ్విని నరేష్ వ్లాగ్స్. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? మా హస్బెండ్తో కలిసి ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాను. అసలు నేను వ్లాగ్ చేయడమే ఫస్ట్ టైం అనుకోండి. ఈ సొల్లంతా మాకెందుకు కానీ ముందు మ్యాటర్ చెప్పు అంటారా? మాకు పెళ్ళై 2 నెలలు అయింది. ఇప్పుడు ఊరు వదిలి వైజాగ్ షిఫ్ట్ అవుతున్నాం. అక్కడేం పీకుతారు అనుకోకండి. ప్రస్తుతం మా వారు వర్క్ అక్కడే చేస్తున్నారు. నరసన్నపేట దాటాక వచ్చిన టోల్గేట్ చాలా పెద్దగా ఉంది. దీని పేరేంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. చూసారా టోల్గేట్ ఎంత పెద్దగా ఉందో కదా. టోల్గేట్ దాటిన వెంటనే నది ఒడ్డున ఎంత పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉందో. ఈ నది పేరేంటో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మీకు తెలుసా, ఈ విగ్రహం మన దేశంలోనే అతిపెద్ద విగ్రహం అంట. దీని ఎత్తు సుమారు 170 అడుగులు అంట. నేనైతే ఎప్పుడూ కొలవలేదు, అందరూ అంటుంటే విన్నాను. మెల్లగా శ్రీకాకుళం దాటేసి రణస్థలం వరకు వచ్చేసాం. రణస్థలం అంటే గుర్తొచ్చింది, రాయల్ మ్యాక్ రమణ అన్న. ఆ పేరంటేనే ఒక బ్రాండు. రమణ అన్నయ్య వాళ్ళ టీంతో పాటు కలిసి మా మ్యారేజ్కి కూడా వచ్చారు. ఛాన్స్ ఉండే అవకాశం దొరికితే రాయల్ మ్యాక్ రమణ అన్నతో కలిసి ఒక వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తా. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మాట్లాడుకుంటూ పైడి భీమవరం వరకు వచ్చేసాం. టైం 9 అవుతుంది. కడుపులో ఎలకలు తిరుగుతున్నాయని చెప్పి శుభ్రంగా టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరాం. గట్టిగా కొడితే స్టేడియం ముందు పడ్డాం. స్టేడియం వచ్చిందంటే వైజాగ్ వచ్చేసినట్టే అంట. ఈ స్టేడియంలో మా వారు చాలా ఐపీఎల్ మ్యాచెస్ చూశారట. నేనైతే లైవ్లో ఎప్పుడు మ్యాచెస్ చూడలేదు. మీరు చూస్తే ఏ మ్యాచ్ చూసారో కింద కామెంట్ చేయండి. వైజాగ్లో ఈ ఏరియాలోనే మేము ఇల్లు తీసుకున్నాం. ఈ ఏరియా పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి. మేము తీసుకున్నది అద్దిల్లే లేండి. కొత్తగా వచ్చాం కాబట్టి ముందుగా పాలు పొంగించాం. మా అమ్మ అత్తమ్మ కూడా వచ్చారు. పాలు పొంగించడం అయిన తర్వాత అందరం కలిసి సింహాచలం వెళ్దాం అనుకున్నాం. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను మా పేరెంట్స్తో కలిసి, ఊహ తెలియక ముందు. మళ్ళీ ఇప్పుడు మా వారితో కలిసి వెళ్తున్నాను. దర్శనం అయితే ₹1 ఖర్చు లేకుండా చాలా బాగా జరిగింది. మా వారి ఫాలోవర్స్ ఉండడంతో విఐపి దర్శనం ఫ్రీగా జరిగింది. దర్శనం అయ్యాక కిందకు వస్తుంటే సిటీ మొత్తం చాలా బాగా కనిపించింది. కిటికీ బయట చేతులు పెడితే చేతులు చాలా చల్లగా అయ్యాయి. మీ చల్లని చేతులతో సబ్స్క్రైబ్ చేసి మీ మంచి మనసుతో మా వీడియోకి లైక్ చేయండి. మీ యొక్క కామెంట్తో మమ్మల్ని దీవించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.